నేను ఇంటర్వ్యూ అన్నాను కాబట్టి, నీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఇంటర్వ్యూకి? సార్ సివిల్స్‌లో అయినా గూడా ఆర్ గ్రూప్స్‌లో రెండిట్లో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను కదా సార్. సో, బేసికల్‌గా ఇట్ ఈస్ హౌ యూ టర్న్ దట్ ఇంటర్వ్యూ ఇంటూ కాన్వర్జేషన్. ఎగ్జాక్ట్‌లీ. అది వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ లక్కీలీ నాకు బోత్ ద టైమ్స్ అది వర్కౌట్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను కూడా ఏమి ఆర్టిఫిషియల్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఎళ్ళలేదు. అసలు బోత్ ద ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళలేదు సార్. అండ్ చాలా మంది ఇప్పుడు నేను ఆఖరికి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అని అంటే కూడా ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేసుకుని వెళ్తారు. అంటే ఫ్రేమ్ చేసుకొని వెళ్ళడం ఇస్ నాట్ అ రాంగ్ థింగ్. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం చాలా స్పాంటేనియస్ ఆన్సర్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. బికాజ్ ఇట్స్ మోర్ లైక్ అ కాన్వర్సేషన్ కాబట్టి. నన్నైతే డైరెక్ట్‌గా ఒక టెక్నికల్ క్వెషన్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ నా బోర్డ్ చైర్‌పర్సన్ ఎవరైతే ఉన్నారో నన్ను అడగడమే నా డాఫ్‌లోంచి ఒక టెక్నికల్ క్వెషన్‌ని తీసుకొని లైక్ ఇట్స్ రిలేటెడ్ టు మెడిసిన్ ఒక పేపర్ గురించి. సో, అలా తీసుకొని షీ స్టార్టెడ్ ద కన్వర్జేషన్. అసలు హాయిగాని అదే మామూలుగా అసలు ఒక ఏ ఏదో రకంగా కంఫర్ట్ లేయరో లేదా ఐస్ బ్రేకింగ్ లేదు. ఏం డైరెక్ట్‌గా లేదు. డైరెక్ట్‌గా తీసుకొచ్చారు. వార్నింగ్ ఇవ్వకుండా ఫైరింగ్ అవ్వడం. అవును. అవును. అలానే అయిపోయింది. కానీ ఇట్ సమ్‌హౌ వర్క్‌డ్. అది వర్క్ అయ్యేలాగానే వాళ్ళ క్వెషన్ ఫ్రేమింగ్ ఉంటుంది. వాళ్ళు అంత టెక్నికల్‌గా అడిగినా గూడా నేను ఏవైతే ఆన్సర్ చేస్తున్నానో దాని నుంచి ఫర్దర్ కన్వర్జేషన్ వెళ్తుంది తప్ప వాళ్ళేదో మళ్ళీ స్పెషల్‌గా కట్ చేసేసి, ఏదో అనేసి, మనల్ని ఏదో ఒక అన్నెసెసరీ ప్రెషర్‌లో ఏం పెట్టరు. యూజువల్‌గా ప్రెషర్ ఫీల్ అయ్యేది గూడా మనం ఎందుకు ఫీల్ అవుతామంటే వి హావ్ దట్ ఫీలింగ్ అన్నమాట. ఒక క్వెషన్ వాళ్ళు అడుగుతారు. మనం దాన్ని ఇంకా బెటర్‌గా ప్రెజెంట్ చేయలేదేమో అని మనం సబ్‌కాన్షియస్‌గా ఫీల్ అవుతూ మనకి మనమే ప్రెషర్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసేసుకొని నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి సరిగ్గా ఆన్సర్స్ చెప్పకుండా, ఫోకస్డ్‌గా ఉండకుండా మనకి మనమే తెచ్చుకుంటాం అదంతా. డౌన్ ఫాల్ చేసుకుంటాం. మనమే చేసుకుంటాం. అటు దాన్ని మంచిగా చేసుకున్నా మనదే అవుతుంది. దాన్ని డౌన్ ఫాల్ చేసుకున్నా మనదే అవుతుంది. ఇంకోటి ఇంటర్వ్యూ అనేసి చాలా మంది ఏంటంటే ఇంటర్వ్యూ ఆ! వాళ్ళు చేస్తారు నిన్ను, అండ్ వాళ్ళు స్క్రూ చేస్తారు, యాహ్! కార్నర్ చేస్తారు అని మనకు నెగెటివ్ ఇంపాక్ట్ అది ఆల్రెడీ మనం ఒక పర్సెప్షన్ అలాంటిది క్రియేట్ అయిపోయింది వెళ్తాం. అందరి మైండ్స్‌లో. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేస్తేనే మనకు ర్యాంక్ వస్తది అన్న ఫీలింగ్‌లో ముందే తెలియని స్ట్రెస్ బిల్డప్ చేసేసుకుంటారు. కానీ ఫైనల్‌గా మనకి చూస్తే గనక ఇంటర్వ్యూ ఎంత బాగా అయినా అవ్వనివ్వండి, మన మెయిన్స్ కూడా ఇట్ విల్ యాక్ట్ ఇన్ దట్ కాబట్టి ఇట్ హాస్ ఎ మెయిన్స్‌లో కీలకమైనవన్నీ ఉన్నాయి. అంతే కదా సార్. ఇప్పుడు మెయిన్స్ చాలా బాగా అయిందనుకోండి, ఇంటర్వ్యూ యావరేజ్ స్కోర్స్‌తో కూడా మంచి టాప్ ర్యాంకర్స్ వచ్చేస్తున్నారు. ఈవెన్ ఆప్షనల్ అనేది అత్యంత కీలకంగా అవును. ఉంటుంది. దాంతో పాటు జనరల్ స్టడీస్ మెయిన్స్‌లో అక్కడి నుంచి బేసే ఇంటర్వ్యూకి వెళ్తాం. అవును. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు దీన్ని కలపడం ద్వారా మాత్రమే ర్యాంక్ వస్తుంది. అంతే సార్. అంతే. 2 పర్సనాలిటీ టెస్ట్ కాబట్టి ఇంటర్వ్యూలో ఒక రిమార్కబుల్, కన్సిడరబుల్ చాలా అమేజింగ్ మార్క్స్ రావాలన్న రూల్ లేదు. లేదు. రావచ్చు, రాకపోవచ్చు. అవును. ద ఓన్లీ మనల్ని కాపాడేది మెయిన్సే. మెయిన్స్ మనల్ని డిసైడ్ చేస్తుంది. లైక్ మనం లిస్ట్‌లో ఉంటామా లేదా అని. ఇంటర్వ్యూ విల్ డిసైడ్ వాట్ ర్యాంక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఎగ్జాక్ట్‌లీ. అంతే. లిస్ట్‌లో ఉంటావా, ర్యాంక్‌లో ఉంటావా అనే దాన్ని బేస్ చేసి. అంతే. అంతే. ఇప్పుడు అండ్ ఆప్షన్ యాహ్! కమింగ్ టు దిస్ ఇంటర్వ్యూ గూడా నేను పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే మార్క్స్ పడడానికే ఓవరాల్‌గా మనం ఎంత కూల్‌గా, కామ్‌గా ఉంటామో డెఫినిట్‌గా మనకు కొన్ని ఒపీనియన్ బేస్డ్ క్వెషన్స్ కూడా ప్రతి బోర్డ్ అడుగుతుంది. అడుగుతుంది. సో, అడిగినప్పుడు ఎంత ప్రాక్టికల్‌గా మనం సొల్యూషన్ ఇస్తే అంత బావుంటుంది సార్ అవును. కన్వర్జేషన్ ఎప్పుడు. అవును. అవును. ఏదో మళ్ళీ సేమ్ మెయిన్స్ ఆన్సర్ రాసినట్టు చాలా థియరిటికల్‌గా మనం అక్కడ ప్రూవ్ చేయాలని అనుకుంటే ఇట్ వోంట్ వర్క్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. అవును. అండ్ తర్వాత మనం ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే బోర్డ్ ఇస్ సో హ్యాపీ టు ఎంకరేజ్ దట్ కాన్వర్సేషన్. ఎగ్జాక్ట్. ఒకళ్ళు అడిగే క్వెషన్‌ని బట్టి ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడతాము. ఈ పర్సన్ మాట్లాడతారు, పక్క పర్సన్ మాట్లాడతారు. అందరూ కూడా దాన్ని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా దాన్ని చేస్తారు. క్రియేట్ చేయడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు గానీ, దాన్నేదో 1-to-1 సెషన్ లా కూడా వాళ్ళు చెయ్యరు. ఇంకోటంటే ఇంటర్వ్యూయర్ మనల్ని కార్నర్ చేయడానికో, భయపెట్టడానికో లేడక్కడ. ఖచ్చితంగా లేరు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఎస్పెషల్లీ నాకు ఏపీపీఎస్సీలో వచ్చిన చాలా మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ మై ఇంటర్వ్యూ. చాలా బాగా అయింది కాన్వర్సేషన్. అంటే ఆ విషయానికొస్తే యూపీఎస్సీది కూడా చాలా బాగా అయింది. నాకు ఇంటర్వ్యూ స్కోర్స్ 2 చాలా బాగా పడ్డాయి సార్. సో, ఏపీపీఎస్సీలో ఎస్పెషల్లీ వెన్ ఐ వాస్ కమింగ్ ఔట్ చైర్‌పర్సన్ అన్న మాట ఏంటంటే, "ఐ హాడ్ ఎ వెరీ ఫ్రూట్‌ఫుల్ కాన్వర్సేషన్ విత్ యూ.
నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ఈ రోజు అన్నారు. అంటే దట్ ఈస్ డజంట్ మ్యాటర్ వాట్ యువర్ స్కోరింగ్, అంటే అవును. మనకి స్కోర్ అవును. ఎంత వచ్చింది, మనకి ఏమి పోస్ట్ వచ్చింది అదంతా పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ అవును. సో గ్రేట్ దట్ అంత మంచి పొజిషన్ లో ఉన్నోళ్ళు దే ఆర్ రెడీ టు లెర్న్ అ న్యూ థింగ్. అవును. అవును. మనం చెప్పిన చిన్న సొల్యూషనే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే అవును. ఇట్ ఈస్ సో గ్రేట్. అంటే మనకి చాలా ప్రౌడ్ ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్ వస్తది. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళని అడ్మైర్ చేయొచ్చు. లైక్ వాళ్ళు అంతటి స్టేజ్ వాళ్ళే మన నుంచి నేర్చుకుంటున్నారంటే మనము అందరి దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. అవును. ఇంకోటి అంటే నాకు నువ్వు చెప్తే గుర్తొచ్చింది. నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి 1999 అంటే 1999 మే 12 వెళ్ళా. ఓకే. నిజంగానే మనం లోపలికి వెళ్ళగానే రండి దొరగారు అని బోర్డు చైర్మన్ హోతా ఆయన. ఓకే సార్. రండి దొరగారు అని చాలా జువీలుగానే ఏదో పెళ్ళికి పిలిచినట్టుగానే. అలాగే అప్పుడు నేను సినిమాలకు కూడా వర్క్ చేసేవాడిని. సో వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అని అడిగినప్పుడు ఎంత కాదనుకున్నాము, మనం సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో 4 ఏళ్ల నుంచి ఉన్నాము, ఏ పని చేయకుండా ఉన్నాం అని చెప్పలేం కాబట్టి ఆల్రెడీ ఒక ఫిల్మ్ ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ మెన్షన్ దట్. వాళ్ళు చక్కగా ఎన్టీ రామారావు రాజకీయాల గురించి, అన్నాదురై రాజకీయాల గురించి, కరుణానిధి, జయలలిత, అసలు నార్త్ ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఫ్యాన్స్, సౌత్ ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఫ్యాన్స్ ఎందుకు ఇంతలా ఉంటుంది అంటే, చాలా సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళు మన నుంచి కూడా ఏదో నేర్చుకోవాలని కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాం. అవును సార్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో పాము మనం కొడతామేమో అని పొసగొడుతుంది, అది మనం కరుస్తుందేమో అని కొట్టబోతాం. ఇద్దరికి భయమే. అట్లా లెర్నింగ్ కొత్తగా వీళ్ళని నేర్చుకోవచ్చా, వీళ్ళు తెలుసుకోవచ్చా అనే అనుకుంటారు తప్ప ఇంటర్వ్యూయర్ ఏదో జస్ట్ కార్నర్ చేసేసి స్క్రూయింగ్ చేసేసి పంపిద్దాం అనుకోరు. అది ఏపీఎస్సీ అయినా, టీసీపీఎస్సీ అయినా, ఎవరైనా ఈవెన్ యూపీఎస్సీ అయినా. సార్ బేసికల్ గా వాళ్ళు ఒకటే బ్యాక్గ్రౌండ్, ఒకటే ఆప్షనల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్ ని ఎంత మందిని చూస్తున్నారు ఆన్ డైలీ బేసిస్ చూస్తానే ఉంటారు కదా ఒక సీజన్ లో, లైక్ ఇంటర్వ్యూ సీజన్ లో. సో వాళ్ళక్కడ వాళ్ళ మోటివేషనే కార్నర్ చేయడం అంటే ఈవెన్ ఇట్ ఈస్ మోనోటనస్ ఫర్ దెమ్ ఆల్సో. ఎగ్జాక్ట్. వాళ్ళకు కాన్వర్సేషన్ బిల్డప్ చేయకపోతే ఒకటే క్వశ్చన్ అడిగిన క్వశ్చనే అడిగి తెలుసుకున్న విషయమే తెలుసుకుని ఈవెన్ దే విల్ నాట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎంతసేపు చేస్తారు, రోజుకి 15 మంది చేయాలనుకున్నా అవును, ఉదయం నుంచి రాత్రి అయ్యేసరికి ముందు వాళ్ళకి ఒక ఎనర్జీ లెవెల్ పోతుంది కదా. అంతే కదా సార్. ఒక్కొక్క పర్సన్ కి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నారు. ఒకటే వేలో వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికో లేకపోతే ఒకటే వేలో వాళ్ళని స్క్రూటినైజ్ చేయడానికో అక్కడ కూర్చుంటే ఈవెన్ దే విల్ గెట్ బోర్డ్ ఆఫ్ దేర్ జాబ్. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా వాట్ ఎగ్జైట్స్ దెమ్ ద ప్యానల్ ఆల్సో. నాకేమనిపించిందంటే మన డాఫ్ లో కూడా ఏదైనా ఒకటి డిఫరెంట్ గా ఉంటే దే విల్ గెట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో డెఫినెట్ గా వాళ్ళకి దాని గురించి తెలుసుకోవాలి, పాయింట్ పట్టుకుంటారు వాళ్ళు, అదే పట్టుకుంటారు మొత్తం. ఇంకోటి అంటే మనం ఏం మాట్లాడాము అనే దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఎరైజ్ అవును అవును, అదైతే కరెక్ట్ సార్, అదైతే చాలా కరెక్ట్. మామూలుగా నేను నాకు ఇప్పుడు గుర్తొచ్చాను, నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో కూడా నేను రాసుకున్నాను. ఓకే సార్. అందుకే నాకు బాగా ఇంటర్వ్యూ అంతా నోటుకు వచ్చేంతగా మామూలుగా కాన్సన్ట్రేషన్ అనే పదం వాడాను నేను. నా మాటలు అందుకు కాన్సన్ట్రేషన్ అనేది పులికి ఎక్కువ ఉంటుందా, చిరతపులికి ఎక్కువ ఉంటుందా అని అడిగారు వాళ్ళు. సో ఇట్లా మనిషికి ఎక్కువ ఉంటుందా, జంతువుకి ఎక్కువ ఉంటుందా, మనం మాట్లాడిన దాంట్లోంచే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది తప్ప మరొకటేం కాదు. అవును సార్, అవును. సో బేసికల్గా అదే ఉంటుంది. సో బేసికల్ గా అదే ఉంటుంది.